నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే మంగళవారం చతుర్దశి తిథితో కలిసి బహుళ పక్షంలో పౌర్ణమి తర్వాత వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైనటువంటిదిగా ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సూర్యగ్రహణ సమయంలో చేసే స్నానము, దానము, పితృకార్యాలు, జపాలు, తర్పణాలు ఇవి ఎంతటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయో కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా ఇవన్నీ అంతే శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ సప్తనదుల పేర్లను స్మరించుకుంటూ స్నానం చేయండి. వీలైతే గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా నదీ స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నదీ స్నానం చేయలేని పక్షంలో సప్తనదుల పేర్లు స్మరించుకుంటూ గంగాజలం కలిపిన నీటితో స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు చేసేటటువంటి దానాలు కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేయటం ద్వారా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దక్షిణ దిక్కు వైపు తిరిగి స్నానం చేశాక ఇంటి యజమాని నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. ఈరోజు ఇచ్చేటటువంటి పితృతర్పణాలు కూడా కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అలాగే ప్రధానంగా ఈరోజు సూర్యుడికి, యమధర్మరాజుకు కూడా తర్పణం ఇవ్వాలి. సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటూ ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన నీటితో తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడికి తర్పణం ఇవ్వాలి. అలాగే స్నానం చేశాక ఇంటి యజమాని దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో యమధర్మరాజును స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి. కృష్ణ అంగారక చతుర్దశి రోజు యముడికి తర్పణం ఇస్తే అపమృత్యు దోషాలు సంవత్సరం పాటు ఉండవు. తర్పణం ఇచ్చేటప్పుడు యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షమాయచ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమః అంటూ యమధర్మరాజుకు సంబంధించిన 14 నామాలు చెప్పుకుంటూ యమతర్పణం ఇవ్వండి. అలా వీలు కాని పక్షంలో యమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో యమధర్మరాజుకు దక్షిణ దిక్కు వైపు తిరిగి తర్పణం ఇవ్వండి. ఇలా యమతర్పణం ఇచ్చినట్లయితే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా కుటుంబంలో సభ్యులందరికీ సంవత్సరం పాటు అపమృత్యు దోషాలు ఉండవు. అలాగే ఈరోజు ప్రధానంగా గోధుమలు కానీ, యవలు కానీ దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని కూడా ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అన్నదానం, వస్త్రదానం చేయడంతో పాటుగా గోధుమలు, యవలు కూడా దానం ఇచ్చి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన పుష్య అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మంత్రశాస్త్రాన్ని నేరుగా బీజాక్షరాలు అనరాదు, సభల్లో నేరుగా బీజాక్షరాలు చెప్పకూడదు. శిష్యుడు అర్హుడైనప్పుడు గురువు ఏకాంతంలో అతన్ని సంస్కరించి దీక్షనిచ్చి ఇస్తాడు. అయితే అన్ని మంత్రాలు అందరికీ ఇచ్చే అక్కర్లేదు, ఎవడికి ఏది అవసరమో అది ఇస్తాడు. అన్నిటితో తరించిపోతాం అనుకోవద్దు. మనం దేంతో తరించాలో దాంతో. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటాయంటే మెడికల్ షాప్లో మందులన్నీ మింగక్కర్లే, రోగానికి తగ్గ ఔషధం చాలు. అలా అన్ని మంత్రాలు చేసి అక్కర్లేదు, విన్న ప్రతి మంత్రం చేసేయాలనిపిస్తుంది కొంతమందికి. తప్పు. డాక్టర్ ఏముంది ఇచ్చాడు అది వేసుకోండి, ఆరోగ్యం ఉంటే చాలు. ఇక్కడ అలా గురువు ఇచ్చిన మంత్రం చాలు. కానీ భగవత్పాదులు వారు ఏం చేశారంటే అన్ని బీజాక్షర శక్తులు శ్లోకాల్లో పెడతారు. మీరు వెతకండి, శ్లోకంలో బీజాక్షరాలు కనబడవు. ఈ మధ్య పాటల్లో, పద్యాల్లో బీజాక్షరాలు పెట్టేస్తున్న వాళ్ళు కనబడుతున్న వీడి సంప్రదాయం తెలియదు. కానీ సంప్రదాయం తెలిసిన ఏ ఒక్కరూ కూడా బీజాక్షరాలని పద్యాల్లో, పాటల్లో, శ్లోకాల్లో పెట్టరు. ఎందుకంటే మానవ నిర్మిత గ్రంథాల్లో బీజాక్షరాలు ఉండకూడదు, మంత్రములవి. ఇది తెలియాలంటే మర్యాదలు పాటించారు పూర్వ కవులు. తిక్కన గారు భారతంలో మర్యాద పాటిస్తారు. వాసుదేవ మంత్రాన్ని కూడా, ద్వాదశాక్షర మంత్రాన్ని అంత అందంగా చెప్తాడు. అయితే విషయం పెరిగిపోతుందని నేను చెప్పట్లేదు, అంత అందంగా ఆయన చెప్పారు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే ఇందులో ఒక బీజాక్షరాన్ని పెట్టారు.
నేను అర్థం అవ్వడం కోసం సభలో ఒక బీజాక్షరం చెప్పినా అది ఉపదేశంగా మాత్రం స్వీకరించరాదు, అది గురువు ద్వారా స్వీకరించవలసినదే. ఎందుకంటే మీకు డాక్టర్లు ఒక మెడిసిన్కి సంబంధించిన లేదా హెల్త్కి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు మెడిసిన్ గురించి చెప్పి ప్రిస్క్రిప్షన్ తీసుకోండి అని చెప్తుంటారు. అలాగే నేను చెప్తున్నాను. హరిస్త్వా మారాజ్య, ఇందులో మొదటి పదం హరి. ప్రణత జన సౌభాగ్య జననీం ఈమొచ్చింది. హరీం హరీం అని బీజం పెట్టాడు. ఇందులో మీరు పరిశీలించండి, దాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు అక్కడ. మీకు తెలియకుండా ఈ శ్లోకం చదివితే తెలియకుండా హ్రీం బీజం ఉచ్చరించిస్తారు. కానీ బీజాక్షరంగా అనలేదు కనుక దోషం ఉండదు, ఫలితం మాత్రం వస్తుంది. అది శ్లోకాల్లో ఉన్న మర్మం అండి. శ్లోకాలు అలా ఇవ్వాలి. అలాంటి శ్లోకాలు ఎన్నున్నాయో ఇందులో వరుసగా చూద్దాం. అందుకే ఈ శ్లోకములు మంత్రగర్భితములు కనుక అంత మహిమాన్వితములు అయ్యాయి. ఈ మంత్రం ఎలా ఉందో చూశారు కదా. హరిస్త్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జనని పురా నరీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్. రెండవది మరో ఘటకుడు గురించి చెప్తున్నారు. మొదటి ఘటకుడు విష్ణువు, రెండవ ఘటకుడు స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. స్మరుడు అంటే మన్మథుడు కూడా నిన్ను నమస్కరించి, అంటే నిన్ను ఉపాసన చేసి అందమైన శరీరాన్ని పొందాడు. ఎందుకంటే శివుడు కంటి మంటల్లో తగలబడిపోయిన తర్వాత ఆయన సరైన దేహం దొరకలేదు. అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఒక్క రతీదేవికి తప్ప ఇంకెవరికి కనబడని దేహం ఇచ్చింది ఆయనకి. ఎంత గొప్ప అనుగ్రహం అండి. ఇక్కడ మహాపతివ్రత, వాళ్ళ ఆయన దేన్ని తగలబెట్టాడు, దాన్ని బతికించలేదు. మీరు పరిశీలించండి జాగ్రత్తగా. లేకపోతే శివుడు తగలబెట్టేశాడు, అమ్మవారు బతికించిందంటే ఎడ్డం అంటే తెడ్డం. ఇంకా పెళ్ళయిందే లేదు, మనమదిని బతికించింది. ఆయన తగలబెట్టేస్తే శివుడు బతికించిందంటే ఆయన ఏది పూర్తి చేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చేసిందంటే నా మాట నేను చేసిన పని వ్యర్థమైనట్టేనా అని శివుడు అంటే ఏం చెప్పేది. ఆవిడ చాలా పతివ్రత. కానీ రతీదేవి మహాభక్తురాలు, ప్రార్థించింది. అందుకే హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవన ఔషధి అలా పనిచేసింది ఆ తల్లి. బతికిస్తానంటే మరి నేను తగలబెట్టేశాను కదా, ఏం చేస్తావంటే నువ్వు తగలబెట్టింది ఆయన దేహాన్ని, అందుకే నేను దేహం ఇవ్వట్లేదు, అంగములు లేకుండానే పనిచేసే శక్తిని ఇస్తున్నాను. ఇంకేం కావాలండి? ఆనంగుణ్ణి చేసేసింది. ఆనంగుణ్ణి చేస్తే రతీదేవి మరి నా మాట ఏమిటండి, నీకు మాత్రమే కనబడతాడనేది. ఇదేదో బెటర్. ఆవిడకి ఏంటంటే ఎంత అందమైన వాడు భార్యకి మాత్రమే కనబడితే సేఫ్, కూడా హాయిగా ఉండొచ్చు. రెండు, ఆయనకు బెనిఫిట్, మళ్ళీ కనబడుతూ ఇంకోటి ముద్ద నిలబెట్టాడు అనుకోండి, ఇంకెవడైనా తగలెట్టవచ్చు తపస్సుతో. కనుక అది బాధ లేదు. ఏం అనుగ్రహం అండి అమ్మవారిది, ఇక్కడ అంత తెలివిగా అనుగ్రహించింది అన్నాడు. అందుకే గురువుగారు అది గుర్తు చేస్తూ రతినయనలేహ్యేన వపుష అని మాట వేశారు. రతీదేవి కంటితో ఆస్వాదించగలిగే అందమైన శరీరాన్ని ధరించి ఏం చేస్తున్నాడు స్మరుడు, నిన్ను ఉపాసన చేయడం వల్ల అటువంటి రూపాన్ని స్వీకరించి మునులను కూడా మోహింపజేస్తున్నాడు అన్నారు. లేకపోతే మరో మును ముందు నిలబడ్డాడు అనుకోండి, మునికి కోపం వచ్చి ఎర్రగా చూస్తే తగలడిపోతాడు. ఇప్పుడు ఆ బాధ లేదు, మునులను కూడా మోహింపజేయగలుగుతున్నాడు. మునులతో సహా జగత్తును కూడా మోహింపజేసేస్తున్నాడు. అంటే మొదట ఆయన అంటే విష్ణువు అమ్మా నిన్ను ఉపాసన చేసి శివుణ్ణి మోహింపజేశాడు. రెండవ ఆయన నిన్ను ఉపాసన చేసి పోయిన దేహాన్ని తెచ్చుకున్నట్టు కాకుండా తెచ్చుకుని మునుల్ని ముల్లోకాల్ని మోహింపజేసేస్తున్నాడమ్మా. కనుక నిన్ను నమస్కరిస్తే అసాధ్యాలు కూడా సాధ్యమైపోతాయి. ఒకటి లోకేశ్వరుని మోహింపజేయట, రెండవది లోకాన్ని మోహింపజేయట. మోహింపజేయడం అంటే ఏమిటో కాదండి, లోకం మనకు అనుకూలంగా ఉంటే అది మోహింపబడ్డాం అంతే, మరొకటి ఏమీ లేదు ఇక్కడ. అన్నీ అనుకూలంగా వెళ్ళిపోతే బాగుంటుంది. ఏదో పని జరగానే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన చూసి బాగున్నామని అయినా సంతకం పెట్టిస్తే అంత హ్యాపీ. అంతేగాని మొత్తం పరిశీలించడం మొదలెట్టాడమని టెన్షన్ అంతా అయిన తర్వాత చూద్దామని పక్కన పెడతాడు, ఇంకా టెన్షను. అలా కాకుండా మొహం చూసిన వెంటనే సరే కానీ అనిపించాలి అంటే అంత బాగుంటుంది. కనుక లోకంలో ప్రతిదీ నీకు అనుకూలంగా మారేటట్టు చేయడమే మోహింపజేయడం అంటే. ఇది తెలుసుకుంటే చాలు. అంతేగాని వశీకరణ మంత్రాలు కావు ఇవి, తెలుసుకోండి. అందుకే కొంతమంది విద్యల యొక్క గొప్పతనం తెలియక అవేవి వశీకరణాలని ఇవని అల్పస్థాయికి దించేశారు. కానీ రాస్తున్నది ఆదిశంకర భగవత్పాలు వారు, మరువరాదు. ఇందులో 2 విద్యలను చూపిస్తున్నారు గురువుగారు, అది రహస్యం. శ్రీ విద్యలో 2 రకాల విద్యలు ఉంటాయి. 12 రకాల విద్యలు చెప్పాం. అందులో ప్రధానంగా 2 భాగాలు చేసుకోవాలి. ఆ 2 భాగాలు హాది విద్య, కాది విద్య అని 2 విద్యలు. హాది విద్యకి ప్రవర్తకుడు నారాయణుడు, కాది విద్యకు ప్రవర్తకుడు మన్మథుడు. ఇది రహస్యం. ఈ హాది విద్య ఉపాసకుల్లో లోపాముద్ర ఒకరు, అది లోపాముద్ర విద్య కూడా. ఈ హాది విద్య యొక్క ప్రధాన ప్రయోజనం కేవలం శివుణ్ణి మోహింపజేయడం. శివుడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ మోహించారంటే పరమాత్మ
భక్తవాత్సల్యంతో అనుగ్రహిస్తాడు. అది అర్థం. అంటే శివుణ్ణి మోహింపజేయడం అంటే పరమాత్మని పొందడం, లోకాన్ని మోహింపజేయడం అంటే లోకంలో ఐశ్వర్యాలు పొందడం. ఏది కావాలి? ఇక్కడ ఉన్నంతకాలం ఇది కావాలి, అక్కడికి అది కావాలి. రెండూ ఇవ్వగలిగేది ఆ తల్లి. అంటే మొదటి విద్య హాది విద్య, రెండవది కాది విద్య. హాది విద్యా ప్రవర్తకుడు విష్ణువు, కాది విద్యా ప్రవర్తకుడు మన్మథుడు. అందుకే శ్రీ విద్య కామసేవిత అంటున్నాం. కామసేవిత అని మన్మథ ఉపాసిత విద్య. సాధారణంగా లోకంలో ఇప్పుడు ప్రచలితమై ఉన్న విద్య కాది విద్య, అంటే కామ విద్య. అదే కామేశ్వరీం పరామీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగామని స్తుతిస్తాం. కాదిహాది స్వరూపిణీం. కా ఆది, హా ఆది. అంటే కకారంతో మొదలయ్యే విద్య కాది విద్య, హకారంతో మొదలయ్యే విద్య హాది విద్య. హాది విద్యా ప్రవర్తకుడు విష్ణువు, కాది విద్యా ప్రవర్తకుడు మన్మథుడు. ఇందులో ఏది గొప్పది అని తర్కించరాదు, ఏదైనా అమ్మవారే. అది తెలుసుకోండి. ఇక్కడ ఇది విద్య గొప్పదా, అది విద్య గొప్పదా కాదు. మన లోకంలో ఉన్నంతకాలం కాది విద్య చేస్తే ఆ తల్లి అనుగ్రహించి ముక్తినిస్తుంది, ఇవ్వదని కాదు. కాది విద్య ముక్తినివ్వదని లేదు, అది ఇస్తుంది. ఇక్కడ హాది విద్య విష్ణువు ఉపాసించాడు కనుక విష్ణువు నిన్ను హరిస్వామారాధ్య అని చెప్తూ హకారంతో ప్రారంభించడం అంతరార్థం అదండి ఇక్కడ. అలా స్మర మన్మథుడు, మన్మథునికి చెందిన అక్షరం కకారం. అది తర్వాత శ్లోకాల్లో కూడా మనకు కనబడుతుంది. కాముడు కదా, అది స్మరోపి అన్నప్పుడు కకారాన్ని అక్కడ స్ఫురింపు చేస్తున్నారు. కానీ మొదటి 2 వాక్యాల్లో హాది విద్యను తెలియజేస్తూ, చివరి 2 విద్యాల్లో కాది విద్యను తెలియజేస్తూ హాది విద్య కాది విద్యా స్వరూపుడైన అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి అని ప్రతిపాదన చేశారు. అది ఈ శ్లోకంలో ఉన్న రహస్యం అండి. ఇక్కడ శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకర తత్వాన్ని ప్రసాదించేది మంగళగౌరి. మంగళగౌరి పూజ మంగళవారం నాడు కూడాను ప్రతి ఒక్కరూ ఆచరించుకోవచ్చు. పసుపు ముద్దతో మంగళగౌరిని చేసి నిష్ఠగా గనక ఉపవాసం ఉండి గౌరీ అష్టోత్తర శతనామావళి గనక ప్రారంభించినట్లయితే అది పూర్తి అయిన పిదప 9 మంది ముత్తైదువులను పిలిచి వారందరికీ కూడాను పసుపు, కుంకుమ, పండు తప్పనిసరిగా ఒక తమలపాకులో పెట్టి సమర్పించి ఆ ముత్తైదువులకు నమస్కారం చేసినట్లయితే సర్వమంగళ అద్వితీయమైన ప్రభావాన్ని ఆ ఇంటి ఇల్లాలకు ప్రసాదిస్తుంది. సౌభాగ్య తత్వం ఎవరైతే కోరుకుంటారో వారు తప్పనిసరిగా ఈ మంగళగౌరిని పూజించాలి అని చెప్పేసి శాస్త్రం. అందుకే వివాహం కుదిరిన తర్వాత కన్య తప్పనిసరిగా పెండ్లి పీటలపైకి వచ్చే ముందుగానే మంగళగౌరీదేవిని పూజ చేసే పెండ్లి పీటల మీదకు వస్తుంది. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం మంగళగౌరి పూజలో దాగినటువంటి విశేషం. అందుకనే ప్రతి స్త్రీ కూడాను మంగళగౌరి వ్రతాన్ని కూడాను ఆచరించి సౌభాగ్య కామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది. శ్రీమత్కామేశ్వర ప్రేమ భూషణాం శ్రీమతీం సౌభాగ్యదాత్రీం కామేశ్వరీం భజే అంటూ కామేశ్వరీదేవి ప్రార్థన గౌరీదేవికి చాలా విశేషకరమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తుంది. అందుచేత స్త్రీలకు సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కావాలంటే తప్పనిసరిగా గౌరీదేవిని పూజించి తీరాలి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మామృక్ష శ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:05. తిథి చతుర్దశి రాత్రి 7:31 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8:55 వరకు. వర్జం సాయంకాలం 4:43 నుంచి 6:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:51 వరకు. మరల రాత్రి 11:12 నుంచి 12:03 వరకు. అమృతకాలం రాత్రి 2:04 నుంచి 3:38 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం కృష్ణాంగారక చతుర్దశి, అలాగే భౌమ చతుర్దశి. కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా యమతర్పణం చేయాలి. అలా యమతర్పణం చేసినట్లయితే సంవత్సర కాలం చేసిన పాపాలన్నీ పోతాయి. ఆ తర్పణానికి యమాయ నమః యమంతర్పయామి, ధర్మరాజాయ నమః ధర్మరాజంతర్పయామి, మృత్యువే నమః మృత్యుంతర్పయామి, అంతకాయ నమః అంతకంతర్పయామి, వైవస్వతాయ నమః వైవస్వతంతర్పయామి, కాలాయ నమః కాలంతర్పయామి, సర్వభూతక్షయాయ నమః సర్వభూతక్షయంతర్పయామి, ఔదుంబరాయ నమః ఔదుంబరంతర్పయామి, దధ్నాయ నమః దధ్నంతర్పయామి అనే 9 నామాలతోనూ మనం ఆ తర్పణాలు ఇవ్వాలి. తండ్రి బ్రతికి ఉన్నవారు అక్షతలతో ఇవ్వాలి. తండ్రి లేనివారు నువ్వులతో ఇవ్వాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఆ పాపాలన్నీ కూడా పోతాయి. పాపం చేయాలనే ఆసక్తి తగ్గిపోతుంది. భౌమ చతుర్దశి సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి. అలాగే ఈరోజు సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలంలో స్నానం చేయడం, పూజ చేయడం, యమతర్పణం చేయడం, ఉదయానంతరం పితృదేవతారాధన చేయడం మంచిది. మంగళవారం కావడం వలన విజయం సాధించడం కోసం హనుమంతుణ్ణి ఆరాధించాలి. అలాగనే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాంకురు ప్రభు అనే మంత్రాన్ని రోజంతా జపించడం ద్వారా అద్భుతాలు సాధించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. బాలకృష్ణ జై. బిడ్డలకు అన్నం పెట్టేవాళ్ళు, బిడ్డలకి పలహారం పెట్టేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు అవన్నీ పెడుతూ ఉంటారు, వీళ్ళు వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఇంకా అవసరమైతే పిల్లల్ని తీసుకెళ్ళి నాయనమ్మ తాతలకి, అమ్మమ్మ తాతలకి ఇచ్చి తాము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండవచ్చేమో. కాబట్టి లోకం అలా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది. బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించరమ్మా, బిడ్డలు బరువు అవుతారు తల్లిదండ్రులకు. వేళ పట్టున కురవవలసినటువంటి వర్షాలు కురవవు. ధర్మం అనేటటువంటి మాటకి, న్యాయం అనేటటువంటి మాటకి లోకంలో స్థానం ఉండదు. బలవంతుడై ఉన్నాడా, ఐశ్వర్యవంతుడై ఉన్నాడా, అదొక్కటే గౌరవింపబడడానికి కారణం.
తప్ప ఇక్కడ ఈ స్థానంలో ఈయన గౌరవింపబడాలి అని ఉండదు. బలవంతుడు, ఐశ్వర్యవంతుడు, అధికారం ఉన్నవాడు వాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. అది లేనివాడు గౌరవింపబడవలసిన వాడైనప్పటికీ ఈసడింపబడతాడు. కాబట్టి అమ్మ, కలియుగం ప్రవేశిస్తే ఇటువంటి లక్షణాలన్నీ ఏర్పడతాయని బెంగ పెట్టుకున్నావా అమ్మ? అంత చిక్కిపోయావేం తల్లి భూమాత? గోరూపంలో ఉన్నావు అమ్మ, కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయమ్మా అంటే ఆవిడంది, నా గురించి కాదయ్యా నేను ఏడుస్తున్నది, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతవు, నీడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. కృష్ణ భగవానుడు మొన్నటి వరకు సశరీరుడై ఉన్నాడు, ఈ భూమండలం మీద తిరిగాడు. ఆయన తిరుగుతూ ఉంటే, ఆయన నడిచి వెడుతూ ఉంటే ఆయన పాదములు నాకు తగిలితే నాలోంచి పులకాంకురములు వచ్చాయి. భూమాత చెప్తున్న మాట. భూదేవి ఆయన భార్య కదూ, ఆయన యొక్క స్పర్శకి నా నుండి పులకాంకురములు వచ్చాయి. రాక్షసుల్ని మట్టు పెట్టి సాధువులైనటువంటి వారిని అందరినీ కూడా అనుగ్రహించి లోకమునందు ధర్మాన్ని నిలబెట్టాడు. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయాడు, అవతార పరిసమాప్తి చేశాడు. నీడా శ్రీలలనేశడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఓ ధర్మము వృషభ రూపంలో ఉండి నా ముందు నిలబడి మాట్లాడుతున్నదానా, నువ్వు ఒక్క కాలుతో కనపడుతున్నావని ఏడుస్తున్నాను. నీకు 4 పాదములు ఉండాలి. అవి సత్యము, శౌచము, తపస్సు, దయ. 4 పాదాలు ఉండాలి. లేవు నీకు ఇవ్వాల. ఒక్క పాదంతోనే కుంటుతున్నావు. ఒక్క పాదంతో వృషభం నిలబడితే అసలు ఎంత భయంకరంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నావు. నీవు ఇలా నిలబడితే దాని అర్థం ఏమిటో తెలుసా? రాబోయేటటువంటి రోజులలో దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు, నీకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును బాధయనచు కుందెదననగా. ఒక్క పాదంతో ఎద్దు నిలబడింది అంటే, ధర్మం నిలబడితే 8 మంది బాధపడతారు అంటే లోకమంతా పాడైపోవడం ప్రారంభమైందని గుర్తు. ఎవరెవరు? దేవతలకు యజ్ఞయాగాదులు ఉండవు కాబట్టి దేవతలకు హవిస్సులు ఉండవు. ఋషులు ఎక్కడికి వెళ్ళి ఏ తపస్సు చేద్దామన్నా సానుకూల్యమైనటువంటి స్థితి ఉండదు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు శరీరం విడిచిపెట్టిన వాడికి తద్దినం పెట్టేవాడు ఉండడు. పితృదేవతలకు, నాకు అంటే భూమాతకి బరువన్న మాట ఉండదు. ఎంతమందినైనా భరిస్తుంది. పాపం చేసేవాళ్ళు ఉంటే మాత్రం బరువు అంటుంది. ఏది పాపం? భగవంతుడు చెప్పినట్టు బ్రతకకపోవడం పాపం. అటువంటి పాపాత్ముల సంఖ్య ఎక్కువైతే భూమికి భారం. కాబట్టి నాకు, నీకు అంటే ధర్మానికి ఇబ్బంది వస్తోంది. ఏది ధర్మం? వేదం ఏది చెప్పిందో అదే ధర్మం. వేదప్రోక్తమైనది ధర్మము తప్ప ఏ ఇతరమైనది ధర్మము కాలేదు. వేదప్రోక్తమే ధర్మము. కాబట్టి నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు ధర్మము ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఒక ధర్మాన్ని ఇంకొకరు పాటించకూడదు. ఏ ఆశ్రమం వారు ఆ ధర్మాన్నే పాటించాలి. ఏ వర్ణం వారికి ఆ ధర్మం ఉంటుంది. బ్రాహ్మణుడు ఉంటాడు, సంధ్యావందనం చెయ్యాలి. యజ్ఞోపవీతం లేని వాళ్ళు ఉంటారు, సంధ్యావందనం చెయ్యక్కర్లేదు. సూర్యభగవానుడికి ఒక్క నమస్కారం చేస్తే చాలు. వాళ్ళు సంధ్యావందనం చేసి 1,000 పర్యాయాలు గాయత్రి చేసినట్టే. ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటిస్తే ఇద్దరూ అదే స్థానంలో నిలబడతారు. ఈయన గాయత్రి చేశాడని ముందుకెళ్ళడు, ఆయన సూర్య నమస్కారం ఒకటే చేశాడని వెనక్కుండడు. ఎవరి వర్ణానికి తగిన ధర్మం వారు పాటించాలి. కాబట్టి నానావర్ణాశ్రమములకును, గోవులు విశేషమైన హింసకి గురైపోతాయి. కాబట్టి గోవులకును బాధ ఎనచు కుందెదననగా లోకంలో ఇవి గౌరవింపబడవు. ఈ స్థానములు అన్నీ బలహీనమైపోతే సనాతన ధర్మమునకు ఇబ్బంది వస్తుంది. అందుకు బెంగపెట్టుకున్నానయ్యా. లోకంలో కలిపురుష ప్రవేశం జరిగిపోతోందని బాధపడుతున్నాను. అరే ధర్మం నిలబడుతుందా అని బెంగపెట్టుకున్నానయ్యా అని ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మంతో గోరూపంలో ఉన్నటువంటి భూమాత మాట్లాడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
చ్యవన మహర్షి సంతోషించి ఇక వెంట తీసుకొని వచ్చిన ధనాన్ని అంతా కుబేరుడిలాగా ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. అయినా కూడా రాజదంపతుల్లో ఎలాంటి మార్పు కాలేదు. వారు ఆజ్ఞను పాటిస్తూనే ఉన్నారు. అది చూసి చ్యవన మహర్షి ఎంతో సంతోషించాడు. ఆ రాజదంపతులపై దయ తలిచాడు. వెంటనే రథం దిగి వారిని విడిపించాడు. వారిపై మహర్షి ఎంతో ప్రీతిని చూపాడు, స్నేహాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో ఆనందిస్తూ, ఓ దంపతులారా, మీరు నా మనస్సుకు సంతోషం కలిగించారు. పైగా ఇంకోటి కూడా చెప్పలే, మధ్య మధ్యలో అక్కడక్కడ నిలిపి రథము అదేంటో చెప్పాలి వాళ్ళకి, అదేం సరోవరమో అదేంటో అవన్నీ చెప్పుకోవెళ్ళాలి. ఇట్లంతా చేయించాడు. ఒకటా రెండా ఆయన చేయించింది. మధ్య మధ్యలో నీళ్లు కూడా ఇవ్వలేదు తాగటానికి. కనుక మీకు నేను గొప్ప వరాలు ఇస్తాను, కోరుకోండి అని వారి శరీరాలను తాకాడు. ఆ స్పర్శతో వారికి బాధలంతా తొలగిపోయాయి. అప్పుడు రాజు మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీ అనుగ్రహం వల్ల మాకిప్పుడు ఏ శ్రమ లేదు, అలసట లేదు అన్నాడు. అప్పుడు చ్యవన మహర్షి కుశిక రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. ఈ గంగా తీరం ఎంతో అందమైనది, శుభాన్ని చేకూరుస్తుంది. నేను ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకుంటాను. కనుక నువ్వు నీ భార్యతో కలిసి నగరానికి వెళ్ళు, విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇక్కడికి రా. నేను ఇక్కడే ఉంటాను. రేపు ఉదయాన నువ్వు నీ భార్యతో కలిసి నన్ను చూడు. నీకు ఇక అంతా మేలే జరుగుతుంది. నీ మనస్సులో ఏ కోరిక ఉంటే అదంతా తీరుతుంది అని ఆశీర్వదించాడు. ఆ ఆశీస్సును విని కుశికరాజు మనస్సులో ఎంతో సంతోషిస్తూ ఇలా అన్నాడు, ఓ మహాత్మా, ఇదంతా మీ అనుగ్రహం. మీ వల్లే మేము ఇలా పవిత్రులమయ్యాం, ధన్యులయ్యాం. మేము మళ్ళీ యవ్వనాన్ని, చక్కని శరీరాన్ని, బలాన్ని పొందాం. మీరు నన్ను, నా భార్యను బెత్తంతో గాయపరిచారు. ఇప్పుడు ఆ గాయాలు మా శరీరంపై కనిపించడం లేదు. నేను, నా భార్య ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం. నా రాణి నా కంటికి అప్సరసలాగా అందంగా కనిపిస్తుంది. ఓ మహర్షి, ఇదంతా మీ అనుగ్రహం అన్నాడు కుశికరాజు. చ్యవన మహర్షి ఆ మాటలు విని, ఓ రాజా, నువ్వు నీ భార్యతో కలిసి రేపు ఇక్కడికి రా అన్నాడు. రాజు మహర్షికి నమస్కారం పెట్టి తన నగరానికి బయలుదేరాడు. ఇప్పుడు మంత్రులు, పురోహితులు, సేనాపతులు, నర్తకులు, సమస్త ప్రజలు ఆ కుశికుడి వెంట వెళ్ళారు. రాజు వారందరితో కలిసి ప్రకాశించాడు. వందులు స్తుతిస్తూ ఉండగా కుశికరాజు సంతోషంగా నగరంలోకి అడుగుపెట్టాడు. అది పగలు ప్రారంభమవుతున్న సమయం. ఆ సమయంలో కుశికరాజు చేయవలసిన పనులను కూడా ముగించి భార్యతో కలిసి భోజనం చేశాడు. ఆనందంగా ఆ రాత్రి గడిపాడు. రోగాలు లేకుండా దేవతల్లాగా శోభించాడు. తమ శరీరాలతో ప్రవేశించిన నూతన యవనాన్ని గమనించి సంతోషించారు. ఆనందంగా శయ్యలపై శయనించారు. ఆ మహర్షి ప్రసాదించిన అందమైన శరీరాలను చూసుకొని మురిసిపోయారు. తర్వాత చ్యవన మహర్షి అక్కడ తన సంకల్పంతో రకరకాల రత్నాలతో అలంకరించబడిన ఒక అందమైన వనాన్ని సృష్టించాడు. అలాంటి వనం ఇంద్రుడి నగరమైన అమరావతిలో కూడా లేదు. అలాంటి వనాన్ని చ్యవన మహర్షి సృష్టించాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతవరకు మనం వినిందంతా కూడా గురు పరీక్ష. ఇది చ్యవనుడు కుశిక మహారాజుకు చేసినటువంటి పరీక్ష. 54వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, తెల్లవారింది. కుశికరాజు మేల్కొన్నాడు. ప్రాతకాలమైనటువంటి కృత్యాలను పూర్తి చేసుకొని భార్యతో కలిసి మహర్షి ఉన్న వనం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గంధర్వ నగరంలాగా ఉన్నటువంటి ఒక భవనాన్ని చూశాడు. అది పూర్తిగా బంగారుమయంగా ఉంది. మణులతో చేసిన 1000 స్తంభాలతో శోభిస్తుంది. అక్కడ శిల్పులు తమ నైపుణ్యంతో నిర్మించిన దివ్య పదార్థాలను చూశాడు. అక్కడ శిఖరాలతో ఉన్నటువంటి వెండి పర్వతాలు ఉన్నాయి.
పద్మాలతో నిండిన సరస్సులు ఉన్నాయి. అక్కడ వివిధ చిత్రశాలలు, తోరణాలు, బంగారు అరుగులు, చక్కని తిన్నెలు శోభిస్తున్నాయి. బాగా పూతతో ఉన్నటువంటి మామిడి చెట్లు, మొగలి చెట్లు, అశోక వృక్షాలు, మల్లెతీగలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో అక్కడక్కడ తామరాలు, కలువలతో ఉన్న అందమైన సరోవరాలు కూడా ఉన్నాయి. ఎత్తైన భవనాలు విమానాకారంలో కొండలలాగా ఎత్తుగా ఉన్నాయి. అన్ని ఋతువుల్లోని పూలు అక్కడ ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల నీరు చల్లగా ఉంది, మరికొన్ని చోట్ల నీరు వెచ్చగా ఉంది. అక్కడ గల అద్భుతమైన భవనంలో విచిత్రమైన ఆసనాలు, శ్రేష్టమైన శయ్యలు కూడా ఉన్నాయి. బంగారంతో చేసినవి, రత్నాలు పొదుగనివి అయినటువంటి శయ్యలపై విలువైన దుప్పట్లు చక్కగా పరచబడి ఉన్నాయి. అక్కడక్కడ లెక్కలేనన్ని భక్ష్య భోజ్యాలు కూడా సిద్ధంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కుశికరాజు చూశాడు. తర్వాత అక్కడ మాట్లాడే చిలుకలను, సారికలను, తుమ్మెదలను, కోకిలలను, సారస పక్షులను, అడవి కోళ్లను, నెమళ్లను చూశాడు. కొన్ని చోట్ల అప్సరస సమూహాలను, మరికొన్ని చోట్ల ఉన్న గంధర్వుల సమూహాలను చూశాడు. ఆ గంధర్వులు తమ కాంతల చెంత సంతోషంగా ఉన్నారు. తర్వాత కుశికరాజు మధుర గీత ధ్వనులను, మనోహర వేద నాదాలను, సుమధుర హంస ధ్వనులను విన్నాడు. ఇలా అక్కడ గల అద్భుతాన్ని చూసి మనస్సులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఇది కళ నిజమా, లేదా చిత్త భ్రాంత, లేదా నేను శరీరంతో పాటు పరమగతిని పొందానా, లేదా పవిత్రమైన ఉత్తర కురు ప్రాంతానికి చేరుకున్నానా, లేదా అమరావతి నగరానికి వచ్చానా, అంటే ఇంద్రలోకానికి, లేదా మహా ఆశ్చర్యాన్ని కలిగించే దేనినైనా చూస్తున్నానా అని భావించాడు. అలా ఆలోచిస్తూనే ఉండగానే కుశికరాజుకు చ్యవన మహర్షి దర్శనమిచ్చాడు. అప్పుడు మహర్షి దివ్యమైన శయ్యపై పడుకొని ఉన్నాడు. కుశికరాజు భార్యతో కలిసి ఆనందంతో చ్యవనుడి దగ్గరికి వచ్చారు. అంతలోనే చ్యవన మహర్షి అదృశ్యమయ్యాడు. అక్కడ ఉన్న మంచం కూడా మాయమైపోయింది. కుశికరాజు ఆ వింతను చూసి ఆశ్చర్యపోతూ నెమ్మదిగా నడిచి మరో వనానికి వెళ్ళాడు. అక్కడ చ్యవన మహర్షి కనిపించాడు. అప్పుడు మహర్షి దర్భాసనంపై కూర్చొని ఉన్నాడు. నియమాన్ని పాటిస్తూ దీక్షతో జపం చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఆ మహర్షి యోగ బలంతో రాజును మళ్ళీ మోహంలో పడేటట్టుగా చేశాడు. క్షణకాలంలో అక్కడ ఉన్నటువంటి వనము, అప్సరసలు, గంధర్వులు, చెట్లు అన్నీ కూడా అదృశ్యమయ్యాయి. మళ్ళీ ఆ గంగా తీరమంతా నిశ్శబ్దమైపోయింది. అంతకుముందు ఉన్నట్లుగా దర్భలు, పుటలతో నిండి ఉంది. కుశికరాజు మహర్షి యొక్క అద్భుతమైన తపశ్శక్తికి ఆశ్చర్యపోతూ భార్యతో ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, చ్యవన మహర్షి గొప్ప తపశ్శక్తి గలవాడు. మనం చూడలేనివి ఎన్నిటినో చూశాం. ఇదంతా చ్యవనుడి అనుగ్రహం. కిమన్యత్ర తపోబలాత్, కిమన్యత్ర తపోబలాత్, తపోబలాన్ని మించింది లేదు. తపసా తదవాప్యం హి, తపసా తదవాప్యం హి, యత్తు శక్యం మనోరథైః, యత్తు సఖ్యం మనోరథైః. త్రైలోక్య రాజ్యాదపి, త్రైలోక్య రాజ్యాదపి తపయేవ విశిష్యతే, తపయేవ విశిష్యతే. మనస్సుతో కల్పించుకున్న ప్రతి దానిని తపస్సుతోనే పొందవచ్చు కనుక త్రిలోకాధిపత్యం కన్నా తపస్సే గొప్పది. తపసాహి సుతప్తేన శక్యో మోక్ష తపోబలాత్. చక్కగా తపస్సు చేస్తే ఆ తపోబలంతో మోక్షాన్నైనా పొందవచ్చు. బ్రహ్మర్షి అయినటువంటి చ్యవన మహర్షి ప్రభావము ఎంత గొప్పది. ఆయన సంకల్ప మాత్రంతోనే తపశ్శక్తితో ఇతరుల లోకాలను సృష్టిస్తాడు. చ్యవన మహర్షి తప్ప మరొకడెవడూ కూడా ఇలాంటి పనులను చేయలేడు అని ఇలా ఆ రాజు ఆలోచిస్తూ ఉండగా
రాజు వచ్చాడని చ్యవన మహర్షికి తెలిసింది. మహర్షి రాజును చూసి తొందరగా రావయ్యా అన్నాడు. వెంటనే కుశికుడు తన భార్యతో కలిసి వచ్చి మహర్షికి తలను వంచి నమస్కారం చేశాడు. మహర్షి కుశిక రాజును ఆశీర్వదించి కూర్చో అన్నాడు. రాజుతో మధురంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు 5 కర్మేంద్రియాలను 5 జ్ఞానేంద్రియాలను మనస్సును చక్కగా జయించావు. దానితోనే సంకటంలో నుండి బయటపడ్డావు. నాయన, నువ్వు నన్ను చక్కగా ఆరాధించావు, ఆదరించావు. ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు. నీ విషయంలో నాకెంతో సంతోషం కలిగింది కనుక ఒక వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు కుశికుడు, ఓ స్వామి, తమ సాన్నిధ్యంలో నేను అగ్ని మధ్యలో ఉన్నట్లుగా భావించాను, కానీ కాల్చబడలేదు. అదే నాకు గొప్ప వరం. నేను దానిని పొందాను. మీరు ప్రసన్నులై నా వంశం నశించిపోకుండా కాపాడారు. ఇదే మీరు నాపై చూపించిన అనుగ్రహం. ఓ మహర్షి, నా మీద మీకు దయ ఉంటే దయచేసి నాకు గల సందేహాన్ని తీర్చండి అని ప్రార్థించాడు కుశికరాజు. అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. భీష్మ పితామహుడు చ్యవన కుశికుల సంభాషణను ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, కుశికుడు తనకు గల సందేహం గురించి అడగగానే చ్యవనుడు ఇలా అన్నాడు, ఓ స్వామి, మీరు నా ఇంటిలో ఎందుకు నివసించారు? అందుకు కారణం ఏమైనా ఉందా? శయ్య మీద మీరు 21 రోజులు ఒకే వైపున పడుకున్నారు. తర్వాత ఏమీ చెప్పకుండా హఠాత్తుగా బయటకు వెళ్ళి అదృశ్యమయ్యారు. మళ్ళీ హఠాత్తుగా కనిపించారు. మళ్ళీ మరొక వైపు తిరిగి చెయ్యి మీద 21 రోజులు పడుకున్నారు. తర్వాత నూనెతో మర్దన చేయించుకున్నారు. వెంటనే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా ఇంటిలోని వివిధ రకాల ఆహార పదార్థాలను అన్నిటినీ వస్త్రంలో చుట్టి నింపి పెట్టారు. తర్వాత గుర్రం ఎక్కి వెళ్ళారు. అప్పుడు ధనాన్ని దుబారాగా ఖర్చు చేసేశారు. ఇప్పుడు వనాన్ని చూపించారు. అనేక బంగారు భవనాలను, మణులను, పగడాలతో చేసిన కోళ్ళు గల మంచాలను చూపించారు. మళ్ళీ అన్నిటినీ మాయం చేశారు. ఇలా ఇవన్నీ ఎందుకు చేశారు? దీనికి కారణం ఏమిటి? దీని గురించి ఆలోచించే కొద్దీ నేనెంతో మోహానికి గురి అవుతున్నాను. ఓ మహర్షి, దీని గురించి ఎంతగా ఎన్ని కోణాల నుంచి ఆలోచించినా ఏదీ నాకు అర్థం కావటం లేదు. కనుక నిజం చెప్పండి అని అడిగాడు. చ్యవనుడు ఆ మాటలు విని ఇలా చెప్పాడు, ఓ రాజా, దీనికంతా ఒక కారణం ఉంది, చెప్తున్నాను విను. పూర్వం దేవతల సభలో బ్రహ్మదేవుడు ఒక విషయాన్ని చెబుతుండగా నేను విన్నాను. విప్ర క్షత్రియులకు విరోధం కలగబోతుంది. దాని మూలంగా కుల సాంకర్యం జరగబోతుంది. అందుచేత ఈ పరిస్థితి చక్కదిద్దటానికి కుశికుడికి ఒక మనుముడు పుడతాడు. అతడు తేజస్సు పరాక్రమం కలవాడవుతాడు అనే విషయాన్ని విన్నాను. వెంటనే నీ వంశాన్ని నాశనం చేద్దామని నీ దగ్గరికి వచ్చాను. కుశిక వంశమే లేకుండా చేద్దామనుకున్నాను. ఒక నియమాన్ని పాటిస్తున్నానని చెప్పి మీ దంపతులు ఇద్దరినీ సేవ చేయమని ఆజ్ఞాపించాను. అప్పుడు నీ ఇంటిలో ఉండి కూడా నీలో ఎలాంటి తప్పును చూడలేకపోయాను. ఎంతగా పరీక్షించినా నీలో లోపం దొరకలేదు. అందువల్లనే నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే ఎప్పుడో మరణించేవాడు. నేను ఇంత ఆలోచనను మనసులో పెట్టుకొని 21 రోజులు నిద్రించాను. ఈ లోపల మీలో ఎవరైనా లేపుతారేమో అని చూశాను. కానీ నువ్వు కానీ నీ భార్య కానీ నన్ను లేపలేదు. అప్పుడు నేను నీపై మనస్సులో ప్రసన్నుడయ్యాను. నిద్ర లేచి బయలుదేరాను. అప్పుడు నువ్వు ఎక్కడికి అని అడుగుతావేమో అని చూశాను. అలా కనుక నువ్వు అడిగితే అప్పుడే నిన్ను శపించాలని అనుకున్నా. కానీ అక్కడ కూడా నేను ఓడిపోయాను. నువ్వే గెలిచావు. నేను బయటికి వెళుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు నేను మళ్ళీ మాయమై మళ్ళీ నీ ఇంటికి తిరిగి వచ్చాను.
యోగాన్ని ఆశ్రయించి మళ్ళీ 21 రోజులు నిద్రించాను. ఈ లోపల మీరు ఆకలి బాధకు సహించలేరని తలిచాను. అలసిపోతే కోపిస్తారని చూశాను. కానీ నీకు కానీ నీ భార్యకు కానీ మనస్సులో కొద్దిగా కూడా కోపం రాలేదు. అలా నేను చేసిన ఆ ప్రయత్నము ఫలించలేదు. మీరు గెలిచారు, నేను ఓడాను. భోజనాన్ని తెప్పించి దానినంతా తగలబెట్టాను. అప్పుడు నువ్వు ఆశ్చర్యంతో అయినా నాపై కోపిస్తావని చూశాను. కానీ దాన్ని నువ్వు సహించావు. అప్పుడు నేను ఓడించడానికి నీలో లోపం కనిపెట్టడానికి మరో ఉపాయం ఆలోచించాను. ఎట్లనా కానీ నేను ఓడిపోవాలి నువ్వని. ఆ ఉపాయం ప్రకారంగా నేను రథమెక్కి నిన్ను నీ భార్యను రథాన్ని లాగమన్నాను. అప్పుడు కూడా నువ్వు ఎలాంటి సందేహం లేకుండా నా ఆజ్ఞను పాటించావు. దాంతో నేను ప్రసన్నుడిని అయ్యాను. నువ్వు రథం లాగుతున్నప్పుడు నేను డబ్బును దుబారాగా ఖర్చు చేశాను. అందుకు నువ్వు కోపిస్తావేమోని చూశాను. కానీ అక్కడ కూడా నేను ఓడిపోయాను. నువ్వు గెలిచావు. క్రోధం నిన్ను లొంగదీయలేదు. దీనితో నేను ఎంతో సంతోషించాను. అందువలన నీకు నీ భార్యకు ఆనందం కలిగించాలని వనంలో స్వర్గాన్ని దర్శింపచేశాను. ఇదంతా నీకు సంతోషం కలిగించడానికే చేశాను. ఈ వనంలో నీకు కనిపించినటువంటి దివ్య దృశ్యమంతా స్వర్గలోకంలోని ఒక ప్రదేశం కనుక ఓ రాజా, నువ్వు నీ భార్య కొద్దిసేపు సశరీరకంగా ఆ స్వర్గసుఖాన్ని అనుభవించారు. ఇది నిజం. నిదర్శనార్థం తపసః నిదర్శనార్థం తపసః ధర్మస్య చ నరాధిపః ధర్మస్య చ నరాధిపః. ఓ రాజా, తపస్సు ధర్మం యొక్క ప్రభావాన్ని నీకు తెలపాలనే ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను. ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు. ఓ రాజా, నువ్వు సామ్రాజ్యాన్ని ఇంద్రపదవిని కూడా కోరుకోవటం లేదు. నువ్వు విప్రత్వాన్ని కోరుకుంటున్నావు, తపస్సు చేయాలనుకుంటున్నావు. నాయన, విప్రత్వం లభించడం దుర్లభం అనే నీ ఆలోచన నిజం. విప్రత్వం లభించినా ఋషి కావటం కష్టం. ఒకవేళ ఋషి అయినా తపస్వి కావటం కష్టం. అయినా నీ కోరిక తీరుతుంది. నీ ద్వారా అంటే కుశికుడి ద్వారా కౌశిక వంశం అనే పేరుతో విప్రవంశం వృద్ధి చెందుతుంది. నీ వంశంలో 3వ తరం వారందరూ విప్రులవుతారు. ఓ రాజా, భృగు వంశీయుల తేజస్సుతోనే నీ వంశం విప్రవంశం అవుతుంది. నీ మనుమడు అగ్ని వంటి తేజస్సు గల విప్రుడవుతాడు. ఆ నీ మనువుడు దేవతలకు, మనుష్యులకు, 3 లోకాలకు కూడా భయాన్ని కలిగిస్తాడు. ఇది సత్యం. కనుక ఓ రాజా, నీ మనస్సులోని కోరికను చెప్పు, వరం తీసుకో అన్నాడు. అప్పుడు కుశికుడు ఇలా అన్నాడు, ఓ మహాముని, నువ్వు నాపై అనుగ్రహం చూపించావు, అంతే సార్, అదే నాకు వరం. ఓ పుణ్యాత్ముడా, నువ్వు చెప్పింది సత్యం కావాలి. నా మనువుడు విప్రుడు కావాలి. ఆ విధంగా అనుగ్రహించు. స్వామి, నా వంశం విప్రవంశం కావాలి. అదే నాకు వరం. ఈ విషయాన్నే నాకు కొంచెం వివరంగా చెప్పు. ఓ మహర్షి, నా వంశం విప్రత్వాన్ని ఎలా పొందుతుంది? నా బంధువైన ఆ గొప్ప మనుమడెవడు? అతడి పేరేమిటి అన్నాడు కుశికరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. చ్యవనుడు కుశిక మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ రాజా, నేను నిన్ను నాశనం చేయటానికై వచ్చిన వాడిని కదా, అందుచేత నీకు పూర్తిగా విషయాన్ని చెప్పాలి. కనుక చెబుతున్నాను విను. క్షత్రియులు ఎప్పుడూ భృగు వంశీయులకు యజమానులై ఉన్నారు. అయితే దైవీకమైనటువంటి కారణంగా వారిలో విభేదాలు ఏర్పడతాయి. అప్పుడు క్షత్రియులు భృగు వంశీయులను అందరినీ చంపేస్తారు. దైవం చేత విడిచిపెట్టబడిన క్షత్రియ భృగు వంశంలోని గర్భస్థ శిశువులను కూడా సంహరిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.